హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు కలిసాం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించి చెప్పుకుందాం. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2025 ప్రతి సంవత్సరం జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన ప్రజలు ఆహార పదార్థాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరికి సురక్షితమైన పోషకమైన ఆహారంపై ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి 2018లో జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇతర సమూహాలతో కలిసి ఆహార భద్రతలపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా శుభ్రమైన ఆహారం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే కలుషిత ఆహారం తింటే అనారోగ్య సమస్యలు అయితే అవకాశం ఉంటుందని తెలియజేస్తారు. ప్రాముఖ్యత. ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్య. కలుషిత ఆహారం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని తినే ఆహారం మన ఆరోగ్యానికి సురక్షితమైనదిగా ఉండాలి. ఆర్థిక ప్రభావం. పెరిగిన ఆరోగ్యం, సంరక్షణ ఖర్చులు, ఉత్పాదకత కోల్పోయిన కారణంగా ఆహార సంబంధిత వ్యాధులు గణనీయమైన ఆర్థిక భారాన్ని పెంచుతాయి. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడమే. ప్రపంచ ఆహార వాణిజ్యం, అంతర్జాతీయ వాణిజ్యానికి సురక్షితమైన ఆహారం అవసరం. ప్రపంచ మార్కెట్లలో తమ ఆహార ఉత్పత్తులు ఆమోదయోగ్యంగా ఉండేలా దేశాలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రణాళికలను పాటించాలి. నిరంతరం అభివృద్ధి. ఆహార భద్రత అనేది ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అనేక సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ SDGలతో ముడిపడి ఉంది. సురక్షితమైన ఆహారాన్ని నిర్ధారించడం ఈ లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుంది. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2025 థీమ్ ఇదే. ప్రిపేర్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ అనేది వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2025 థీమ్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఆహార భద్రత కోసం పాటించాల్సిన కొన్ని చిట్కాలు. ఇంటిని ఆరోగ్యంగా ఉంచుకోండి. తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినండి. వంట చేసే పాత్రలను శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మాంసాహారాలు వండేటప్పుడు శుభ్రంగా కడగటం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వలన బ్యాక్టీరియాను దూరం చేయవచ్చు. సరైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఆహారాన్ని వండటం అలవాటు చేసుకోండి. ఫాస్ట్ ఫుడ్లను తినడం తగ్గించుకోండి. ఆనందమైన జీవితానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరం. ఆరోగ్యకరమైన పౌష్టికాహారం లేకపోతే ఒక వ్యక్తి త్వరగా అనారోగ్యానికి గురవుతాడు. శరీరంలో అవయవాలన్నీ చురుగ్గా పనిచేయాలంటే పోషకాలు మెండుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 7న జరుపుకుంటారు. ఇవాళ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం. ఆహార భద్రత, పౌష్టికాహార ప్రాధాన్యం, కాలుష్యిత ఆహారం, నీరుతో కలిగే అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం ఆహార భద్రతా దినోత్సవం థీమ్ సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ద్వారా శుభ్రమైన, సురక్షితమైన ఆహారపు ప్రాధాన్యతపై ఐరాస ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రయత్నం చేస్తుంది. మానవ ఆరోగ్యానికి, ఆర్థిక శ్రేయస్సుకు, సుస్థిర అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధి, పర్యాటక రంగానికి సురక్షిత ఆహార భద్రత ఎంత ముఖ్యమైనదో ప్రజలకు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా క్యాన్సర్తో సహా అనేక తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కొన్ని ప్యాక్డ్ ఫుడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్డ్ టమాటో. క్యాన్డ్ ఆహారంలో బిస్ఫినాల్ A కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రమాదకరమైన రసాయనం. బిస్ఫినాల్ A కారణంగా క్యాన్సర్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టొమాటోలో యాసిడ్ గుణం ఉంటుంది. అవి బాక్స్లో ఉంటే BPE స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. బంగాళదుంప చిప్స్. బంగాళదుంపలతో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంపలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించినప్పుడు అక్రిలమైడ్ రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది కొన్ని పారిశ్రామిక ప్రక్రియలో ఉపయోగించే రసాయనం. ఇది సిగరెట్ పొగలో కూడా కనిపిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం అక్రిలమైడ్ క్యాన్సర్కు కారణం కావచ్చు. క్యాన్డ్ మీట్.
ప్రపంచంలోని ప్రతి చోట తాజా మాంసం అందుబాటులో ఉండదు. చాలా మంది క్యాన్డ్ మాంసాన్ని తీసుకుంటారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్స్ IARC ప్రాసెస్ చేసిన మాంసాన్ని క్యాన్సర్కు కారణమయ్యే ఆహార పదార్థంగా జాబితాలో చేర్చింది. డైరీ ఉత్పత్తులు వాస్తవానికి పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిది. ఇవి తీసుకుంటే శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది. అయితే వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్ చేసిన చీజ్, ఫ్లేవర్డ్ పెరుగు, ఐస్ క్రీంలు, మిల్క్ షేక్లు, స్మూతీస్, మిల్క్ చాక్లెట్లు, తీయటి కండెన్స్ మిల్క్ లాంటివి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహారాల్లో కొన్ని. బ్రెడ్ చాలామంది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు. బ్రెడ్ తయారు చేయడానికి పిండిలో పొటాషియం బ్రోమైట్ను బ్రెడ్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. సాల్టెడ్ ఫిష్, ఉప్పు వేసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం సంప్రదాయ పద్ధతిలో ఒకటి. ఈ పద్ధతి ముఖ్యంగా ఆగ్నేయాసియా, చైనాలో చేపలకు సురక్షించడానికి ఉపయోగిస్తారు. ఈ చేపలు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 7న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శ్యామ హిందీ చిత్రాల్లో కనిపించిన భారతీయ నటి. ఆమె 1945, 1989 మధ్య యాక్టివ్గా ఉంది. ఆర్ పార్, బర్సాత్ కి రాత్లో ఆమె పాత్రలకు ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లోని లాహోర్లో జూన్ 7, 1935న ముస్లిం కుటుంబంలో ఖుర్షీద్ అఖ్తర్గా జన్మించిన శ్యామ 1940లలో లాహోర్ నుండి ముంబైకి వెళ్లారు. యువతిగా ఆమె నూర్ జహాన్, భరత్ షాకత్, హుసేన్ రిజ్వీ యొక్క జన్నత్, మీరాబాయి వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఆమె రొమాంటిక్ కాసిక్ మీర్జా సాహిబాన్లో షమ్మి కపూర్తో కలిసి పనిచేసింది. దర్శకుడు విజయ్ భట్ ఆమెకు రంగస్థలం పేరు శ్యామ అని పేరు పెట్టాడు. దాని ద్వారా ఆమె తన సినిమాల్లో ఘనత పొందింది. ఆమె గురుదత్ యొక్క క్లాసిక్ ఆర్ పార్ తర్వాత బర్సాత్ కి రాత్లో నటించింది. ఇది బహుశా ఆమె ఉత్తమ నటన. ఆమె 1950లు, 1960లలో ఒక ప్రధాన తారగా ఉన్నారు. 150కి పైగా సినిమాల్లో నటించారు. ఏక్తా కపూర్ ఒక భారతీయ టెలివిజన్ చలనచిత్ర నిర్మాత, దర్శకురాలు కూడా. ఆమె హిందీ సినిమా సోప్ ఒపేరా కోసం పనిచేస్తుంది. ఆమె 1994లో స్థాపించిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ సంస్థకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, క్రియేటివ్ హెడ్. బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్కు అనుబంధం సంస్థగా 2001లో చలనచిత్ర నిర్మాణ పంపిణీ సంస్థ అయిన బాలాజీ మోషన్ పిక్చర్స్కు ప్రారంభించింది. ఆమె 2017 ఏప్రిల్ ALT బాలాజీని ప్రారంభించింది. కళల రంగంలో ఏక్తా కపూర్ చేసిన కృషికి 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఏక్తా కపూర్ 1975 జూన్ 7న ముంబై, మహారాష్ట్ర జన్మించారు. ఏక్తా కపూర్ స్క్రిప్ట్ రైటింగ్, క్రియేటివ్ కన్వర్షన్, కాన్సెప్ట్ బిల్డింగ్ కూడా చేస్తారు. 2001లో ఆసియా వీక్ మ్యాగజైన్ ద్వారా ఆసియన్ మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేటర్స్ 50 మందిలో ఒకరిగా ఎంపికైన ఆమె చాలా మంది నటులు, నటీమణుల కెరియర్లను ప్రారంభించడంలో సహాయపడింది. లత భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె MJR లత లేదా లతా సభాపతిగా సుపరిచితురాలు. ఆమె దక్షిణాది భాషల్లో 1973 నుండి 1983 వరకు ముఖ్యమైన పాత్రలు నటించింది. ఆమె తమిళ భాషా సీరియల్స్లో నటిస్తుంది. ఆమె షణ్ముగ్, రాజేశ్వర్ సేతుపతి, లీలారాణి దంపతులకు 1953 జూన్ 7న జన్మించింది. తన అందం, నృత్య నైపుణ్యం కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఆమె తన 17 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆమెను ఆమె అత్త సినిమా నటి కోమల్ కొట్నిస్ ప్రోత్సహించింది. ఆమె మొదటి సినిమా ఉలగం సుట్రం వాలిబాన్కు కథానాయకుడు, నిర్మాత MG రామచంద్రన్. ఆమె రామ్నాథ్ రాజరిక కుటుంబంలోని సేతుపతి వంశానికి చెందినది. జూన్ 7, 1974 చెన్నైలో జన్మించిన మహేష్ భూపతి భారతదేశం చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ క్రీడల్లో భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారతదేశానికి ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా అతనే. 1997లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో జపాన్కు చెందిన రికా హిరాకితో కలిసి ఆడి మిక్స్డ్ డబుల్స్లో విజయం సాధించాడు. 2001లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్లోనూ, 1999లో వింబుల్డన్ డబుల్స్లోనూ లియాండర్ పేస్తో కలిసి ఆడి గెలిచాడు. గ్రాండ్ స్లామ్కు చెందిన
ఆడిన 4 టోర్నమెంట్లను ఫైనల్స్ చేరిన ఏకైక జంట వీరిది. 2002లో బుసాన్లో జరిగిన 14వ ఆసియా క్రీడల్లో లియాండర్ పేస్ మన దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాడు. 2006లో మహేష్ భూపతి మార్టినా హింగిస్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడి గెలిచాడు. 2007లో చెక్కు చెందిన ఆటగాడితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడి అందులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరినాడు. టీకు తల్సానియా భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1984లో ఏ జో హై జిందగీతో టెలివిజన్లో, 1986లో ప్యార్ కే దో పల్ సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించి అనంతరం హమ్ హే రాహీ ప్యార్ కే, అందాజ్ అప్నా అప్నా, కూలీ నంబర్ 1, రాజా హిందుస్తానీ, జుడ్వా, బడే మియా చోటే మియా, రాజో చాచా, హంగామా, ధమాల్ లాంటి హిట్ సినిమాల్లో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీకు తల్సానియా చివరిగా 2024లో విక్కీ విద్యా కా వో వాలా వీడియో నటించాడు. టీకు తల్సానియా జూన్ 7, 1954న ముంబైలో జన్మించారు.